మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడాన్ని ఖండించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే రోహిత్ రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే రోహిత్ రావుపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జోలుకి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, ఎంతో మందిపై కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టారని అన్నారు. అనవసరంగా ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. రామాయంపేటలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా గత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గాన్ని సైతం తీసివేశారని, 10 సంవత్సరాలు పాలించి అభివృద్ధి పనులు మాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రావు 100 కోట్లు తీసుకువచ్చి రామాయంపేటను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున ప్రెస్ సోదరులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్స్కు నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ఈరోజు ప్రెస్ సమావేశం ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీపై, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు గారిపై కొన్ని విమర్శలు చేస్తూ ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆమె నిన్న ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తూ స్టేట్ మొత్తం కూడా మొన్న కొందరు టీఆర్ఎస్ నాయకులు కావాలని ఎమ్మెల్యే గారిపై స్టోలింగ్ పెడుతుంటే వారిపై స్థానికంగా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళను అరెస్ట్ చేసి సిఆర్పిసి 140 కింద వాళ్ళు వదిలేయడం జరిగింది. దాంట్లో పెడబొబ్బలు పెడుతూ కొందరు సీనియర్ నాయకులు అని చెప్పుకున్న టీఆర్ఎస్ నాయకులు మా కార్యకర్తలను కొట్టారు, దూషించారు అని చెప్పేసి అందులో భాగంగానే ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫిర్యాదు కాదు, ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఎవరిపైన కూడా అనుచిత వ్యాఖ్యలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, అధికారం లేనప్పుడు చేయలేదు. అందరినీ కూడా మేము గౌరవిస్తూ పోయినాం. కొందరు బ్రోకర్లను పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కావాలని కాంగ్రెస్ పార్టీని మా మైనంపల్లి హనుమంతరావు గారు కానీ రోహిత్ రావు గారిని విమర్శిస్తే ఊరుకోము. మొన్న ఫిర్యాదు చేయడమే జరిగింది. రేపు ముందు అలాంటి స్టోయింగ్లు వస్తుంటే మేము ఫిర్యాదు చేస్తూ ఉంటాము. తర్వాత సీరియస్ కూడా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ప్రముఖంగా వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాం. అభివృద్ధి అన్నది మా సీనియర్ నాయకులు మా వాళ్ళు చెప్తుంటారు. నేను 2 విషయాలు చెప్తాను. ఆమె ఎమ్మెల్యే ఉండగా 2 సార్లు మెదక్ ఎమ్మెల్యేగా ఉండగా కోనాపూర్ సొసైటీలో ఉన్న ఎంక్వైరీలో, విజిలెన్స్ ఎంక్వైరీలో 1,66,00,000 వచ్చింది. అంతకుముందు 2,20,00,000 రూపాయలు ఫ్రాడ్ చేయడం జరిగింది. సొంతగా ఆమె సొంత ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి గారు ఫ్రాడ్ చేయడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకోలేదు. ఇక వాళ్ళ డెవలప్ అంటుంది, నువ్వు 10 ఏళ్ళు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నావు, 3 ఏళ్ళు రామంపేట ఎమ్మెల్యేగా ఉన్నావు, రామంపేట నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిపోయినావు. మున్సిపల్ అద్దురా బాబు అని చెప్తే గ్రామ పంచాయతీ రామంపేటను మున్సిపల్ ఇంతవరకు ఏం డెవలప్ కూడా చేయకుండా పోయినావు. అక్కడ స్థానికంగా మీ ఎంపీటీసీలు, మీ సర్పంచులు, మీ కౌన్సిలర్ ఉన్నా కూడా అలా చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తున్నారు, మా బిల్స్ వస్తలేవు, కరెంట్ వస్తలేదు. ఇంకొక ముఖ్య ఉద్దేశం చెప్పింది మేడం, ఎక్కడ కూడా మెదక్ నియోజకవర్గంలో కరెంటు కోతతోటి 1 ఎకరా కూడా వెళ్ళిపోలేదు. నీటి వసతి లేక బోరింగ్లలో డెప్త్కి వెళ్ళిపోయినాయి తప్పించి కరెంటు ప్రాబ్లంతో ఎక్కడ కూడా 1 ఎకరం కూడా ఎండిపోవడం లేదు. ఇక మా రోహిత్ గురించి అంటున్నారా, రోహిత్ గారు రామంపేటను డెవలప్ చేయాలి, రామంపేటను రేపు 2026 పునర్విచారంలో రామంపేట నియోజకవర్గం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఏ రకంగానైనా ప్రయత్నం చేసి తీసుకొస్తాన్న ఉద్దేశంతో మెదక్ నియోజకవర్గ కేంద్రంలో వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను రామంపేట మండలంలో పెట్టడం జరిగింది. ఇది బాగా గుర్తించాలి. ప్రతిసారి కొబ్బరికాయలు కొట్టుకుంటా మెడికల్ కాలేజ్ అని ఆర్డీఓ ఆఫీస్ అని చెప్పుకుంటా వెళ్ళిపోయింది, కానీ ఇంతవరకు ఏమి చేయలేకపోయింది. అదే మా ఎమ్మెల్యే గారు కష్టపడి సాధించి మెదక్లో మెడికల్ కాలేజీని కానీ రామంపేటలో ఆర్డీఓ ఆఫీస్ కూడా ప్రయత్నం చేస్తూ ఆర్డీఓ ఆఫీస్ని ఇక్కడ నియమించాలని చెప్పి చేయడం జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మా నాయకులు మాట్లాడతారు. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కార్యకర్తలను రెచ్చగొట్టి, టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో చేస్తా అంటే ఎవరు ఊరుకోరు, ఎవరు భయపడేది లేదు. జాగ్రత్తగా మసులుకుంటే అందరం కూడా కలిసిమెలిసి డెవలప్ చేసుకుని ఉంటుంది. వేరే రకంగా పోతే మాత్రం సీరియస్గా ఉంటుందని చెప్పి హెచ్చరించడం జరిగింది. 3 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని మా ప్రియతమ నాయకుడు, మా శాసనసభ్యుడు
మైనంపల్లి రోహిత్రావు గారిపై, అదేవిధంగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు గారిపై కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఖచ్చితంగా రామాయంపేట పోలీస్ స్టేషన్లో కానీ నిజాంపేట పోలీస్ స్టేషన్లో కానీ బాధ్యులపై చర్యల కోరుతూ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ప్రకారమే చట్ట ప్రకారమే పోలీసు అధికారులు, అక్కడి పోలీసు ఎస్ఐలు, సిఐలు వాళ్ళు స్పందించి చట్ట ప్రకారమే వాళ్ళపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. దాన్ని సాకుగా చూపిస్తూ అవాకులు చెవాకులు పేరుతూ రోహిత్రావు గారిపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రోహిత్ మాట్లాడిన సందర్భం వేరు, మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన సందర్భం ఏంటంటే అక్కడ ఓడో టీఆర్ఎస్ కార్యకర్త ఇష్టం వచ్చినట్టు రోహిత్రావు గారు రెచ్చగొడుతుంటే నేను మీ నాయకులకే భయపడలేదు, ఎన్నికల సమయంలో ఒక చిన్న పోరడు వాడేమైతుంది దిష్టి బొమ్మ అని చెప్పిండ్రు, నేనేదో మీ కేసీఆర్కు, మీ కేటీఆర్కు, మీ హరీష్ రావుకు మెడలు వంచి చూపించినా, నేను గెలిచి చూపించినా అనే సందర్భంలో మాట్లాడింది తప్పితే ఏదో కేసీఆర్ తిట్టాలనే ఉద్దేశంతో కాదు. అయినా దాన్ని దుష్ప్రచారం చేస్తూ ట్రోల్ చేయడం జరిగింది టీఆర్ఎస్ నాయకులు. దానికి తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా నిన్నటి రోజున పద్మా దేవేందర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ రోహిత్రావుపై చర్యలు తీసుకోవాలన్నారు. రోహిత్రావు మాట్లాడి పబ్లిక్ ఇష్యూలో అట్లా అంటే మీరంతా జైల్లోనే ఉంటారు. ఒక్క టీఆర్ఎస్ నాయకులు బయట ఉంటారు, మొత్తం మంది జైల్లోనే ఉంటారు. మీ కేసీఆర్తో సహా ఇక్కడికి స్థానిక కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరు జైల్లోనే ఉంటాడు. మీరు తిట్టిన తిట్లు అప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ మీరు తిట్టిన తిట్లు ఎవరు తిట్టలేరు. ప్రతి టీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రితో సహా మీరంతా జైలు నిండుతారు. వాస్తవమే, మీరు పద్మాదేవి గారు చెప్పిన విషయం వాస్తవమే. మీకు ఒక్క జైలు సరిపోదు, రాష్ట్రంలో ఉన్న జైలు సరిపోవు, పక్క రాష్ట్రాల జైలు కూడా అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది మీరు అందరినీ జైల్లో ఇస్తే. కాబట్టి ఇకనైనా సోయి తెచ్చుకొని మాట్లాడుండ్రి. అదేవిధంగా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడినావు. అభివృద్ధి విషయంలో మీకు మా కనీస అర్హత లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మాజీ శాసనసభ్యురాలకు కానీ. ఎందుకంటే 13 సంవత్సరాల్లో రామాయంపేట సర్వనాశనం గారికి భూస్థాపితం కానీ కారణం మీరు, రామాయంపేట నియోజకవర్గం పోవడానికి కారణం మీరు, రామాయంపేట ఆర్డీఓ ఆఫీస్ అని చెప్పి సాకులు చెప్పి తప్పించుకొని దొంగ లెటర్ ఇచ్చింది మీరు. కానీ రోహిత్రావు నాయకత్వంలో పునర్వైభవం తీసుకురావడానికి రామాయంపేటకు ఆర్డీఓ ఆఫీస్ తేవడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 300 కోట్ల నిధులు రామాయంపేట ప్రాంతానికి, నిజాంపేట ప్రాంతానికి కేటాయించడం జరిగింది. ఒక్క స్కూల్కే 200 కోట్లు కేటాయించడం జరిగింది. చరిత్రలో మీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నుంచి కూడా మీరు ఆ 200 కోట్ల నిధులు ఎరగలేరు. మీరు రామాయంపేటలో తట్టడి మట్టివేయలేదు. అది గుర్తుంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తిరుపతి రెడ్డి గారు పోలీసు అధికారులపై ఆరోపణ చేస్తుండ్రు. అట్లంటే రెవెన్యూ డివిజన్ సమయంలో మా మీద 100 కేసులు పెట్టారు. ఒక్కొక్కరి మీద 20 కేసులు, 15 కేసులు. మీద నిజాంపేటలో మండలి కావాలని కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి కార్యకర్తపై, నాయకునిపై 20-30 కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు పోలీసు అధికారులు మీకు తొత్తులుగా ఉండబట్టే కేసులు పెట్టిన మా మీద ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మెదక్ ప్రాంతంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అసభ్యంగా మైనంపల్లి కుటుంబాన్ని తిట్టిన నాయకులను నిన్న కేసులు వాళ్ళ కర్మ ఫలితం ప్రకారం నిన్న కేసులో ఇరుకూరలంతా హనుమంతరావు కుటుంబాన్ని తిట్టినట్టు మేము ఎన్నడూ కూడా పద్మా దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని కానీ, సుభాష్ రెడ్డి కుటుంబాన్ని కానీ, ఇంకా ఏ టీఆర్ఎస్ నాయకుని కుటుంబాన్ని కూడా మేము వ్యక్తిగతంగా ఎన్నడూ దూషించలేదు. ఎప్పుడున్నా సమస్యల మీద పార్టీ వైఖరిని తెలిపినాం తప్పితే మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా ఎన్నడూ దూషించలే. మీరు అసభ్యంగా ప్రవర్తించే నాయకులను వెనుకేసుకొచ్చి, మీ కార్యకర్త వెనుకొచ్చి ఏదో నెత్తిమెత్తుకుంటే ఆ బురదంతా మీకే అంటుకుంటుంది. రేపు పొద్దుగాల వాళ్ళు మీ పైనే తిరగబడతారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని అభివృద్ధికి సహకరించవలసిందిగా పద్మా దేవేందర్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మెదక్లో మన మెడికల్ కాలేజ్ ఇప్పిస్తాని, నర్సింగ్ కాలేజ్ ఇప్పిస్తాని, ఏడుపాయల దేవస్థానంకు కేసీఆర్ 100 కోట్లు కేటాయించిందని, చర్చికి 100 కోట్లు కేటాయించిందని దొంగ లెటర్ ఒక 10 సార్లు ఇచ్చిర్రు. ప్రతి ఎలక్షన్, స్థానిక సంస్థ ఎలక్షన్ రాగానే లెటర్ ఇవ్వాలి, ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే లెటర్ ఇవ్వాలి. కానీ ఏమైంది, మీరు ఇచ్చిన లెటర్ బుట్టదాఖలైతే రోహిత్రావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా దామోదర రాయ నరసింహ గారి ద్వారా ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ప్రారంభించి అక్కడ విద్యార్థులను తీసుకొచ్చి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. నర్సింగ్ కాలేజీలో కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మెదక్లో పడంచేరు నుంచి తెచ్చుకునే మందుల కేంద్రాన్ని మెదక్ తరలించి జిల్లాలందరికీ సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని రకాల కార్యక్రమాలు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఏడుపాయల దేవస్థానానికి 50 కోట్లు కేటాయించి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. చర్చకు 45 కోట్లు కేటాయించి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని పనులు స్టార్ట్ చేస్తే ఓర్వలేక మీరు మీ పార్టీ ఉనికి లేకుండా పోతుంది ఈ నియోజకవర్గంలో అని చెప్పి మీరు ఏదో అవాకులు చెవాకులు పేరుతో ఇకనైనా మీ పద్ధతి మార్చుకొని మాతో కలిసి వచ్చి అభివృద్ధికి సహకరించండి. లేని అయితే ఖచ్చితంగా ప్రతిఘటన ఇస్తూ ఉంటాం. మా నాయకులపై దుష్ప్రచారం చేస్తే కేసులు పెడుతూనే ఉంటాం. మీకు ఎవరు భయపడలేదు, మీ తాటాకు సప్పులకు ఎవరు భయపడలేదు. ఖచ్చితంగా 2 మున్సిపాలిటీలు ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలు మేము గెలుచుకుంటాం. అప్పుడు చూపించండి మీ సత్తా ఏందో మేము తేల్చుకుందామని నేను హెచ్చరిస్తాను. జై కాంగ్రెస్, జై హింద్.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.